ఇష్టములు ఈ దేవుని సెలవు దేవుని ప్రభు పెట్టు మీ అందరికీ శుభములు కలుగును గాక, సమాధానము కలుగును గాక, కృపాక్షేమములు కలుగును గాక. గట్టి చెప్పండి ఆమె, చెప్పండి ఆమె. ఈ మాటలు అర్థమైనట్టుగా ఈ వచనానుసారమైన బోధ అయితే విధంగా అడుగుతాడు. పరిశుద్ధాత్ముడు నాకు తెలియజేస్తుంది యథార్థమైనదిగా బోధించిన ఈరోజు కొన్ని మాటలు మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలోంచి. ప్రియమైన వాళ్ళ ఈ లోకంలో ఎవరైనా మనకు మేలు చేయాలంటే నాకేమి ఇస్తావని అడుగుతారు, అవునా కాదు? నేను చేస్తాను కానీ మరి నా పరిస్థితి ఉద్యోగస్తులు అయితేనేమో మరి లంచాలు పోతుంది నా పరిస్థితి. ఏదైనా ఒకరికి సహాయం చేయాలంటే ఏదో ఒక లాభాన్ని కోరుకుంటూ ఉంటాడు మనిషి. ఈ లోకంలో మనుషులు అంటారు లాభాన్ని సంపాదించుకుంటున్నారు. ఏం సంపాదించుకుంటున్నారు? లాభాన్ని లాభం కావాలి మనుషులు. ఏది చేసినా లాభం. భూలోకంలో వారికి అది లాభంగా ఉండొచ్చేమో కానీ దేవుని దృష్టికి అది అన్యాయం అన్నది. లాభాన్ని కోరుకోకూడదు మనిషి. లాభాన్ని సంపాదించుకుంటున్నారంట. కొంతమంది ఏమో ఒకడు లోకమంతా సంపాదించుకుంటున్నాడు. ఏం సంపాదించుకుంటున్నాడు చెప్పాలి? ఏం సంపాదించుకుంటాడు? లోకమంతా వెండి బంగారాలు, ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, ధనం, ఇవన్నీ సంపాదించుకుంటున్నాడు. అతను ఆశ అదిగా నేను ఎన్నో సంవత్సరాలకి తరగని ఆస్తి సంపాదించుకోవాలి. అయితే అతను విడిచిపెడతాడని అతనికి అర్థం. తన ఆస్తిని విడిచిపెట్టే దినం ఒకటి ఉంటుందని ఎంత నేను ఒకసారి నాకు బాధ అనిపిస్తుంది. మనం ఈ దేవుని ఆత్మ మనలో ఉన్నంతసేపు మనకి వాల్యూ ఏంటంటే వాల్యూ అంటే విలువ. మనం అంటే మనుషులు ధనాన్ని సంపాదించుకొని వారు విలువను సంపాదించుకుంటారు. అన్నిటికంటే ఆత్మ విలువైంది. మనలో ఉన్న ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. మనలో ఉన్న ఆత్మ మనల్ని మాట్లాడించేది చేస్తుంది. టాకింగ్ పవర్ ఇస్తుంది. మనలో ఉన్న ఆత్మ వాకింగ్ పవర్ ఇస్తుంది. నడిచే జ్ఞానం ఇస్తుంది, నడిపిస్తుంది. మనలో ఉన్న ఆత్మ ఆలోచించే బలాన్ని ఇస్తుంది. మంచి క్రియలు చేసేటువంటి జ్ఞానాన్ని, బలాన్ని ఇస్తుంది మనలో ఉన్న. అదే ఆత్మ బయటికి వెళ్ళింది అనుకోండి, ఎలా ఉంటుంది? అన్ని పనులు చేస్తే మాట్లాడుతుందా? ఆత్మ బయటికి వచ్చిన తర్వాత ఆ దేహం, శరీరం మాట్లాడుతుందా? మాట్లాడుతుందా? మాట్లాడితే అందరూ పారిపోతారు. ఏమైనా స్తోత్రం. అంటే ఆత్మ ఉన్నంతసేపే మనం మాట్లాడటమైనా, చూడటమైనా, ఆలోచించటమైనా, మంచి చేయటమైనా, నడవటమైనా, ఏ పని చేయాలన్నా ఆత్మ ఉంది కాబట్టి మనకు విలువ. ఆత్మ పోయిన తర్వాత మనకి ఏ విలువ లేదు. శరీరం మృతమైపోతుంది, మృతుతుల్యమైపోతుంది. ఆ తర్వాత మంచికి పోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, లోక సంబంధమైన నువ్వు ఏది సంపాదించుకున్నా అది నీకు ప్రయోజనం కాదు. కానీ మన బట్టి ఈ లోకంలో సంపాదించుకోవాల్సింది ఆత్మను సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? చెప్పండి హల్లెలూయా. కాబట్టి మనలోంచి జీవాత్మ బయటకు వచ్చిన తర్వాత మనకి ఏ విలువ ఉండదు. ఎవరు ఇక తీసేయండి, త్వరగా తీసేయండి, వాసన వస్తుంది అంటారు కదా. ఎంత దౌర్భాగ్యం మన జీవితం, ఎంత దౌర్భాగ్యం. ఆత్మ ఉన్నంతసేపే మనకు విలువ, ఖ్యాతి. నీకు ధనం ఉన్నా, బలం ఉన్నా, ఎన్ని ఉన్నా అది ఒక రకమైన ఖ్యాతి నీకు తీసుకొస్తుంది. కానీ దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం జీవించగలుగుతాం, నడవగలుగుతాం, ఉనికి కలిగి ఉన్నాం, చెల్లిస్తున్నాం, మాట్లాడుతున్నాం అంటాడు పౌలు గారు. కాబట్టి విలువ. కాబట్టి ఆత్మ పోతే ఏ విలువ తృణప్రాయం అయిపోతుంది అంటాడు. విలువ లేని పరిస్థితికి వస్తుంది. అయితే ఇంకొకటి ఏమనిపించిందంటే, నాకు లోకంలో ఉన్నప్పుడు ధనధాన్యాలు, వెండి బంగారాలు అన్నీ సంపాదించుకొని, ఖ్యాతి సంపాదించుకొని, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని చనిపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏమవుతుంది?
సరే మంచితనవంతులు అయితే వాళ్ళు ఏదో పెద్ద పెద్ద స్థలాల్లో పెద్ద పెద్ద బరియల్ గ్రౌండ్స్లో సమాధులు కట్టుకుంటారు. మినిమం పీపుల్ ఏం చేస్తున్నారు? రోడ్డు పక్కన పడేస్తున్నారు. ఎక్కడ పడేస్తుందమ్మా అంటే 6 అడుగుల ఆ స్థలం కూడా లేదన్న. కొంతమంది పొలాలు ఉంటే పొలాల్లో సమాధి చేసుకుంటారు. వాళ్ళకున్నటువంటి ప్రేమను బట్టి తల్లిదండ్రుల మీద కానీ లేదా పేదల మీద. అసలు ఆ బయట ఇసిరేసినట్టు కుక్కలు ఇసిరేసినట్టుగా ఉన్న రోడ్డు ప్రక్కన పడేస్తుంది. పల్లెటూరులో మేము ఉన్న చోట ఆ రోడ్డు ప్రక్కన పడేస్తుంటాం. మనకంటే కొంచెం బయలు గ్రౌండ్స్ ఉంటాయి. నాకు బాధ సార్. జీవం ఉన్నంతసేపు ఎంత విలువ. ఇంట్లో నువ్వు కట్టుకున్న గొప్ప ఇంట్లో ఉంటున్నావు, నీకు ఇచ్చినట్టు ధనధాన్యాలు అనుభవిస్తూ ఉన్నావు, ఐశ్వర్యం అనుభవిస్తున్నావు. చనిపోయిన తర్వాత ఆలోచిస్తున్నావా? కనీసం అతన్ని అలాగా తీసాడు, పడేసాడు సమాధుల్లో, ఆ రోడ్డు ప్రక్కన పడేసి వస్తే నేను అనుకున్నాను 6 అడుగుల స్థలం కూడా లేదు కదా. బంజరు భూమిలో గవర్నమెంట్ ఆ రోడ్డు ప్రక్కన పడేసి వస్తున్నారు కదా. ఏం విలువ, ఆలోచించట్లేదు కదా మనిషి అనిపించింది. దేవునికి స్తోత్రం. అవునా? ఆలోచిస్తున్నావమ్మా? ఆలోచించలేదు. జీవం ఉన్నంతసేపే మన ఉనికి అయినా ఏదైనా ప్రాణం పోతే మన పరిస్థితి ఏంటని మనం గ్రహించుకోలేకపోతుంది. ఆ తర్వాత జీవితం ఏంటని గ్రహించుకోలేదు. చనిపోయిన తర్వాత ఏమవుతామో అర్థం కావట్లేదు మనిషి. కొంతమంది లోకం అయితే అంటే ఏముంటుందంటే ఏమవుతారు మనకి, కొంతమందికి ఒక రకం జన్మ ఉంటుంది అంటున్నారు. లేదు, ఈ జన్మేమీ లేదు. మనుషులు ఒక్కసారే జన్మించారు, ఒకసారే మరణించవలసి ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంట? తీర్పు జరుగుతుందంట. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మనం చనిపోతే ఇక మనం తీర్పులోనికి వెళతాం. ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకుంటేనే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఎందుకంటే ఆయన ప్రాణం ఇచ్చాడు మన కోసం, ఎందుకంటే ఆయన మన కోసం రక్తం ఇచ్చాడు, మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు. శక్తివంతుడు, బలవంతుడు ఆయనే కాబట్టి, నీ ఆత్మను రక్షించగలిగిన సమర్థుడు ఆయనే కాబట్టి, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తెలుసుకొని రక్షించబడితే, రక్షణ పొందుకుంటే, బాప్తీసం తీసుకుంటే, ప్రభు బలలో పాల్గొంటూ ప్రార్థనలో ఎడతెగ జీవితం కదా, ప్రార్థన జీవితం, ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొంటూ మనం జీవిస్తే ప్రియులరా నిత్యత్వంలోకి వెళ్తాం. దేవుని స్తోత్రం. వెలగకుండా జీవిస్తే నెక్స్ట్ ఆత్మకు వచ్చేటువంటి పర్యవసానం ఏంటంటే చీకటి బిళ్ళాలలో బ్రతకాల్సి వస్తుంది. ఎక్కడమ్మా? చీకటి, ఈ వెలుగుండదు అక్కడ. గాఢాంధకారం చీకటిలో మ్రగ్గవలసి వస్తుంది. అప్పుడే నరకానికి తీసుకెళ్ళాడు. కానీ నరకం అంటే ప్రపంచమంతా ఎండు కావాలి, భూలోకమంతా ఎండ అయిపోవాలి. భూలోకంలో ఆది మానవుడని ఆదాము మొదలుకొని పుట్టిన చివరి వరకు ఉన్నటువంటి ప్రతి మనుషుడు తిరిగి లేవాలి. ఆ దేవుని యొక్క ధవళ సింహాసనం ఎదుట కూర్చుంటే ఆయన ఎదుట అందరూ సాగిలపడి నిలబడాలి. గ్రంథాలు విప్పబడతాయి. ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి మనం చేసిన మంచి కానీ చెడు కానీ అక్కడ లిఖించబడి ఉంటుంది. కాబట్టి ఆ గ్రంథాల్లో రాయబడిన దాన్ని బట్టి తీర్పు జరుగుద్ది. ఆ తర్వాతనే నెక్స్ట్ రెండవ మరణం, నరకం అనేది. నరకమా, నిత్య జీవమా, పరలోకం అనేటువంటిది తెలియజేస్తాడు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉంటాడు? పాతాళ బిలములలో ఉంటాడు. దేవుని స్తోత్రం. చీకటిలో ఉంటాడు, వెలుగు చూడలేడు, ప్రక్కన వాడిని కూడా చూడలేడు. చీకటిలో అవంటే మనకంట శిక్షాకాలం అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవదూతలు పాపం చేసినప్పుడు అంట దేవుడు ఏం చేశాడు? చీకటి బిళ్ళలో వారిని బంధించాడట, పాప పాశాలతో వారిని బంధించాడంట దేవుడు. అలానే ప్రియమైన వాళ్ళు చనిపోయిన తర్వాత నువ్వు రక్షించబడిపోతే, నీ దీపాన్ని వెలిగించుకోకపోతే ప్రియమైన వాళ్ళ చీకటిలో బ్రతకాల్సి వస్తుంది. తీర్పు దినం వారు, తీర్పు దినాన దేవుని ఎదుటికి వెళ్తాం. ఆయన మన క్రియలను బట్టి మనకు తీర్పు తీరుస్తాడు. ఇటు కుడివైపు ఉన్న వాటిని చూసేమో మీరు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ నిత్యరాజ్యంలోకి వెళ్ళమంటాడు. ఈ ఎడమవైపున వారిని చూసేమో మీ కొరకు సిద్ధపరిచిన నరకంలోకి వెళ్ళమంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనిషి ఏది విలువైనదో వాటిని సంపాదించుకోలేకపోతున్నాడు. ఏంటమ్మా, అర్థమైందా? లాభం విలువ అనుకుంటున్నాడు, భూలోకంలో లాభాన్ని సంపాదిస్తున్నాడు. ఈ రోజున ఒక మామిడికి కొనాలంటే కేజీ ఎంతంట? ఇంతకాయ 100 రూపాయలు లాభం.
వాడికి పడింది ఎంతో వాడికి తెలుసు. ఆ షాపులోనో లేకపోతే మరి ఆ తోటలోనో అమ్మిన అతనికి తెలుసు. తర్వాత అమ్ముకోవడానికి తీసుకొచ్చిన ఇతనికి తెలుసు దాని యొక్క రేట్ ఎంతో. కానీ మన దగ్గరకు వచ్చాడు ఏమంటాడు, కేజీ 100 200 మంచి కాయ కొనుక్కున్నాను, అక్కడ పోతే గుండెలు మంటలు బాగున్నాయి తర్వాత స్తోత్రం. అంటే కొనలేని తినలేని స్థితిలో ఉన్నాం. అంటే వీడికి లాభమే కావాలి కానీ న్యాయం అవసరం లేదు. ఏం అవసరం లేదమ్మా? లాభమే కావాలి కానీ